అందరికీ నమస్కారం అండి. శ్రావణి కాజు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దామండి. దానికోసం నేను ఇక్కడ 3 ఉల్లిపాయలు, అలాగే ఒక టమాటా, 3 పచ్చిమిరపకాయలు వేసి మిక్సీలో వేసుకుందామండి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఆయిల్లో వేసుకుందామండి. కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్ వేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి. ఒక టేబుల్ స్పూన్ కారం అండి. ఒక టేబుల్ స్పూన్ కారం, ఇది మిరియాలు, ధనియాలు, జీలకర్ర పొడి అండి. ఇదే బాగా రుచి ఇస్తుంది కూరలో. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నీ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. చేపలకి కడుక్కున్న చేపల్ని పసుపు వేసుకొని చేసుకోవాలండి. పసుపు వేసుకోవాలి. దీంట్లో పసుపు వేసుకుంటే నీసు వాసన రాదు. ఉప్పు పసుపు వేసి కడుక్కుంటే నీసు వాసన రాదండి. ఇదిగోండి ఆయిల్ పైకి తేలుతుందండి. చేపలు వేసేసుకోవాలండి. ఫస్ట్ తలకాయ ముక్కలు, తర్వాత పొట్ట ముక్కలు, తర్వాత తోక ముక్కలు, తర్వాత ముక్కలు అన్నీ వేసుకోవాలి. నానబెట్టిన చింతపండు పులుసు అండి. నేను నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకున్నాను, నానబెట్టుకున్నాను. ముక్కలు మునిగేదాకా వాటర్ పోసుకోవాలండి. ముక్కలు మునిగేదాకా కదపొద్దండి అసలు. 10 నిమిషాలు కదపొద్దు. అలాగే కరివేపాకు వేసుకుందాం. గుప్పెడు కరివేపాకు, మూత పెట్టుకుందాం. ఇలా ఉడికేటప్పుడు గరిటె పెట్టకూడదండి. కడాయితోని ఇలా కుదపాలి. అంతేనండి. కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుందాం. రుచికరమైన చేపల పులుసు రెడీ. మీకు మా ఛానల్ నచ్చినట్టయితే ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దింపేసుకుందామండి. అంతేనండి, వేడివేడి చేపల పులుసు రెడీ. మీకు మా ఛానల్ నచ్చినట్టయితే అంతేనండి, వేడివేడి చేపల పులుసు రెడీ. మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.